హాయ్ ఫ్రెండ్స్, మహారాణి 4 సోనీ లివ్లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ 3 సీజన్లు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఈ 4వ సీజన్ కూడా ఈ రోజు రిలీజ్ అయింది. 7 ఎపిసోడ్లతో తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సీజన్లో బీహార్ సీఎం రాణి భారతి కొంచెం ఏజ్డ్గా కనిపిస్తుంది. ఆమె పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అయిపోతారు. అయితే ప్రైమ్ మినిస్టర్ సుధాకర్ జోషి వెస్ట్ బెంగాల్ సపోర్ట్ కోల్పోయి తన గవర్నమెంట్ పడిపోతుందని భావించి రాణి భారతిని సపోర్ట్ అడుగుతాడు. సుధాకర్ జోషి మంచివాడు కాదని తెలుసుకొని ఆమె ససేమిరా అతనితో చేయి కలపనంటుంది. దానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ప్రైమ్ మినిస్టర్ సుధాకర్ జోషి ఏం చేశాడు? అతను వేసిన ఎత్తులకి పై ఎత్తులుగా రాణి భారతి తన పదవికి రాజీనామా చేసి తన స్థానాన్ని తన కొడుకిచ్చిందా కూతురికిచ్చిందా? రాణి భారతి ప్రధాన అనుచరులైన కావేరి మిశ్రాని ఆమె నుంచి దూరం చేయడం కోసం ఎలాంటి కుట్రలు పన్నారు? పిఎం సుధాకర్ జోషికున్న ఇల్లీగల్ కనెక్షన్స్ అతనికి ఎలాంటి చేటు చేసే అన్నది ఈ వెబ్ సిరీస్లో చూపించారు. రాణి భారతి పాత్రలో ఉమా ఖురేషి ఎప్పటిలాగే సూపర్గా చేసింది. ఆ పాత్రకు వంక పెట్టడానికి ఏమీ లేదు. అయితే ఈ సీజన్ గాడ్ ఫాదర్ సినిమా టైప్లో మెల్లిగా సాగడం విశేషం. ముందు 3 సీజన్లో రాణి భారతి సీఎం ఎలా అయింది, సీఎం అయిన తర్వాత తన భర్త కుట్ర పన్నుతున్నాడని తెలిసి అతని నుంచి బీహార్ని ఎలా కాపాడింది, ఆ తర్వాత తన సీట్ని కాపాడుకోవడం కోసం తన మీద వచ్చిన నిందల్ని తుడుచుకోవడం కోసం ఆమె ఏం చేసింది అన్నది 3 సీజన్లో చూసాం. ఈ సీజన్లో రాణి భారతి కుటుంబం మీద పగబట్టిన పిఎం అటాక్ చూస్తాం. కానీ అవన్నీ అంత ఇంట్రెస్టింగ్గా సాగవు, డల్గా సాగుతాయి. 3 సీజన్లు ఇంట్రెస్టింగ్గా సాగిన 4వ సీజన్కి వచ్చేసరికి కొంచెం డల్ అయింది వెబ్ సిరీస్. అయినా మెల్లిగా కథని కొత్త క్యారెక్టర్స్ అంటే రాణి భారతి కొడుకు కూతురు క్యారెక్టర్స్తో ఇంట్రెస్టింగ్గానే మలిచాడు దర్శకుడు. అయితే ఎత్తులు పై ఎత్తులు అంత కొత్తగా అనిపించవు. అదే పెద్ద మైనస్ పాయింట్ ఈ వెబ్ సిరీస్కి. అందులోనూ వై కట్టప్ప కిల్ బాహుబలి అన్న రేంజ్లో 7వ ఎపిసోడ్ని అర్ధాంతరంగా ఆపేస్తారు. బోర్ కొట్టిస్తుంది అలాంటివి చేస్తే. ఆమె గెలిచిందా లేదా అన్నది కూడా చూపించకుండా మధ్యలో ఆపేసి నెక్స్ట్ సీజన్లో చూడండి అన్నట్లు వదిలేస్తారు దర్శకుడు. ఇది చిరాకు తెప్పిస్తుంది. ఫోటోగ్రఫీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ అన్నీ అదిరిపోతాయి. శ్వేతా బసు ప్రసాద్ కూతురు పాత్రలో చాలా బాగా యాక్ట్ చేసింది. ఆమె చేసిన డ్రెస్సింగ్ స్టైల్ అదిరిపోతుంది. కావేరి పాత్రలో కనికు శృతి చాలా బాగా చేసింది. మిశ్రా పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఇక కొడుకు పాత్రలో నటించిన వ్యక్తి కూడా చాలా బాగా చేశాడు. అయితే శకున్ లాంటి ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర కూడా అటు ఇటు పొలాలు పెడుతూ ఉంటుంది. ఆ పాత్రను కూడా బాగా పోషించాడు. విక్రమార్కుడు సినిమాలో టెట్లా అన్నగా చేసిన వ్యక్తి. ఇక ప్రధానమంత్రి లవర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అప్పుడప్పుడు వచ్చిపోతుంది, పెద్దగా చేసింది ఏం లేదు. ముందు 3 సీజన్లు చూసినప్పుడు ఈ సీజన్ కొంత నిరాశకు గురి చేస్తుందన్నలో సందేహం లేదు. కానీ ముందు 3 సీజన్లు మీకు నచ్చితే ఈ 4వ సీజన్ అంత పెద్ద భారంగా అనిపించదు, చూసేయచ్చు. మేబీ నెక్స్ట్ సీజన్లో రాణి భారతి ఏం చేసిందన్న చూపిస్తారేమో. తెలుగు డబ్బింగ్ బాగుంది. అక్కడక్కడ తెలుగులో తప్పులు దొర్లినా ఓకే అనిపిస్తాయి. సుభాష్ కపూర్ షోర్ అన్నర్గా మహారాణిని కొంచెం డల్గా నడిపించిన నెక్స్ట్ సీజన్లో ఏం చేస్తాడో అన్నట్లు మధ్యలో ట్విస్ట్ ఇచ్చి వదిలేశాడు. అసభ్యకర సన్నివేశాలు లేవు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. హింసాత్మక సన్నివేశాలు కూడా లేవు. 7 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 50 నిమిషాలు 40 నిమిషాలు దగ్గరగా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?